హలో ఎవ్రీవన్. హ్మ్. మీరు ఎంప్లాయీస్ అయ్యుండి న్యూ రెజ్యూమే సెలెక్ట్ చేసుకుందాం బెటర్‌గా టాక్స్ సేవ్ అవుతుంది. మరి ఆల్రెడీ న్యూ రెజ్యూమే సెలెక్ట్ చేసున్నట్లయితే మీరు కొన్ని అలవెన్సెస్ క్లెయిమ్ చేసుకునే పాసిబిలిటీని మిస్ అవుతారు. ఈ అలవెన్సెస్ డీటెయిల్స్ తెలిసిన తర్వాత న్యూ రెజ్యూమే సెలెక్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళ ఒపీనియన్ ఓల్డ్ రెజ్యూమేకి షిఫ్ట్ అయిపోవచ్చు. ఆర్ న్యూ రెజ్యూమే ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకో అంతలా మంచి మంచి చేంజెస్ వచ్చినాయి. ఒక 5 అలవెన్సెస్‌లో అలాంగ్ విత్ సెక్షన్స్ అంటే కొన్ని కంపెనీస్‌లో డైరెక్ట్‌గా అలవెన్స్ నేమ్ ఇచ్చేస్తారు. ఫిల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కానీ కొన్ని కంపెనీస్‌లో సెక్షన్ నంబర్ మెన్షన్ చేస్తారు. అలాంటి వాళ్ళ కోసం అలాంగ్ విత్ సెక్షన్ నంబర్స్ ఎంత అలవెన్స్ ప్రీవియస్‌గా ఎంతుంది? ప్రెజెంట్ ఎంత చేంజ్ అయింది? ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయిందనేది డీటెయిల్డ్‌గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆ అలవెన్సెస్ ఏంటి? ఓకే. ఈ అలవెన్సెస్ ఫస్ట్ ఏప్రిల్ 2026 అంటే నిన్నటి నుంచి అప్లికబిలిటీలోకి వస్తాయి. సో, ఫస్ట్ 10 సబ్‌సెక్షన్ 14 ఈ సెక్షన్‌లో మనకి ఫస్ట్ ఎడ్యుకేషన్ అలవెన్స్ కవర్ అవుతుంది. ఎడ్యుకేషన్ అలవెన్స్ ప్రీవియస్‌గా మనకి 100 పర్ మంత్, రూ. 100 పర్ మంత్ ఎడ్యుకేషన్ అలవెన్స్. సో, ప్రాక్టికాలిటీకి దగ్గరగా లేదు కదా! బట్ నౌ చేంజ్డ్. 3000 పర్ మంత్ అంటే 30 టైమ్స్ ఇంక్రీజ్ చేశారు. ఇదంతా ఎందుకు అనంటే న్యూ ఇన్‌కమ్ టాక్స్ 2025 అలాంగ్ విత్ ఇన్‌కమ్ టాక్స్ రూల్స్ 2026 అప్లికబిలిటీలోకి వచ్చింది ఫస్ట్ ఏప్రిల్. ఈ రీసెంట్ యాక్ట్‌లో మనకి ఈ చేంజెస్ అనేది లేటెస్ట్ సోషల్ ఎకనామికల్‌కి మనకి సూటబుల్‌గా ఉండే వాల్యూస్‌గా ఇంక్రీజ్ చేస్తున్నాడు. ప్రీవియస్‌గా రూ. 100 ఉన్నది ప్రెజెంట్ 3000 పర్ మంత్ నార్మల్‌గానే ఉంది. బట్ ఇంకా బెటర్ చేయొచ్చు. నెక్స్ట్ హాస్టల్ అలవెన్సెస్. హాస్టల్ అలవెన్స్ ప్రీవియస్‌గా 300 పర్ మంత్ ఉండేది. ఏ హాస్టల్ అండి 300 పర్ మంత్? బట్ ప్రెజెంట్ దాన్ని ఇంక్రీజ్ చేస్తూ 9000 పర్ మంత్‌గా ఇంక్రీజ్ చేశారు. అరౌండ్ 30 టైమ్స్ ఇంక్రీజ్. మీకు ఇద్దరు చిల్డ్రన్స్ ఉన్న పేరెంట్ అయినట్లయితే మీరు ఇద్దరు చిల్డ్రన్స్‌కి ఈ అలవెన్సెస్‌ని క్లెయిమ్ చేసుకోవచ్చు. నేనిప్పుడు చెప్పిన వాల్యూస్ అన్నీ కూడా పర్ మంత్. అంటే మీరు ఒక చిల్డ్రన్‌కైతే ఇంటూ 12 వేసుకోవాలి. అదే ఇద్దరు చిల్డ్రన్స్‌కైతే ఇంటూ 12 అగైన్ 2 చిల్డ్రన్స్ మల్టిప్లై విత్ 2 టోటల్ వాల్యూ మీకు 2,88,000 వరకు కూడా ఈ సెక్షన్‌లో అలవెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి పాసిబిలిటీ. నెక్స్ట్ అలవెన్స్ ఏంటంటే సెక్షన్ 17 సబ్‌సెక్షన్ 2లో మీరు ఇప్పుడు చెప్పబోయే 2 అలవెన్సెస్‌ని క్లెయిమ్ చేసుకోవచ్చు. మీ కంపెనీ వాళ్ళు డైరెక్ట్‌గా మీల్ కార్డ్ రిలేటెడ్ అలవెన్సెస్ అయితే మీరు డైరెక్ట్‌గా చూసుకోవచ్చు. అలా కాకుండా మీకు సెక్షన్ 17 సబ్‌సెక్షన్ 2 అని మెన్షన్ చేస్తున్న ఆ వాల్యూ దగ్గర ఫిల్ చేయాల్సిన వాల్యూ. ప్రీవియస్‌గా మనకి పర్ మీల్‌కి రూ. 50 మాత్రమే అలౌడ్ ఉండేది. బట్ అది ఇప్పుడు రీసెంట్‌గా 200 పర్ మీల్‌కి ఇంక్రీజ్ చేసినాడు. సిమిలర్ వేలో గిఫ్ట్ వోచర్స్ ఎవరైనా ఎంప్లాయర్స్ వాళ్ళ ఎంప్లాయీస్‌కి గిఫ్ట్ వోచర్స్ ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది. మనం ఏదైనా బై చేసుకునే పాసిబిలిటీ. వాచెస్ ప్రీవియస్‌గా రూ. 5,000 వరకు మాత్రమే మనకి అలవెన్స్ కింద అలో చేసేవాళ్ళు. మోర్ దాన్ దట్ ఉంటే కంపల్సరీగా టాక్స్ పే చేయాల్సొచ్చేది. టాక్సబుల్ పర్పస్ వస్తుంది. అలా కాకుండా ఇప్పుడొచ్చిన రీసెంట్ చేంజ్‌ని బట్టి 3 టైమ్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు. ఆల్‌మోస్ట్ 15,000 అవుతుంది. ఈ 15,000 వల్ల మనకి కంపల్సరీగా ఎంతో కొంత ఎంప్లాయర్ గిఫ్టింగ్ అనేది కంపల్సరీగా హైయర్ వాల్యూకి ఇంక్రీజ్ చేస్తారు. అలవెన్స్ పాసిబిలిటీ ఉంది. ప్రీవియస్‌గా మేబీ బ్యాగ్స్ 5,000 వర్త్ ఉండేవి ఏవైనా ఇచ్చే పాసిబిలిటీ. బట్ ఇప్పుడు మీకు ఆ గిఫ్ట్ అనేది 15,000 వాల్యూ వరకు ఇచ్చే పాసిబిలిటీ కాబట్టి ఇంకా మంచి గిఫ్ట్స్ మీరు మీ కంపెనీ నుంచి పాసిబిలిటీ. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో దీని గురించి డిస్కస్ చేస్తున్నాం. బట్ అగైన్ అలవెన్సెస్ రిలేటెడ్ పాయింట్ అన్నప్పుడు హెచ్ఆర్ఏ గురించి కంపల్సరీగా మెన్షన్ చేయాలి కాబట్టి ఆ అలవెన్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. 50% ఆఫ్ హెచ్ఆర్ఏ. ప్రీవియస్‌గా మనకి హౌస్ రెంట్ అలవెన్స్ ఓన్లీ 4 సిటీస్‌కి మాత్రమే 50% ఆఫ్ బేసిక్ సాలరీ. కానీ రీసెంట్‌గా వచ్చిన ఇన్‌కమ్ టాక్స్ రూల్స్ 2026లో మనకి ఇంకా 4 సిటీస్ అడిషనల్‌గా యాడ్ చేశారు. అదేంటంటే బెంగుళూరు, అహ్మదాబాద్, పూణే అండ్ అవర్ హైదరాబాద్. ఈ 4 సిటీస్‌లో వర్క్ చేసే వాళ్ళకి ప్రీవియస్‌గా ఉన్న 40% బేసిక్ సాలరీ హెచ్‌ఆర్‌ఏని 50% ఆఫ్ బేసిక్ సాలరీగా ఈ 4 సిటీస్‌ని కూడా యాడ్ చేశారు. ఈ విధంగా మనకి నంబర్ ఆఫ్ అలవెన్సెస్ మనకి అడిషనల్ టాక్స్ బెనిఫిట్. ఈ అలవెన్సెస్ ఆఫ్టర్ కన్సిడరింగ్ దిస్ మీకు న్యూ స్కీమ్ ఆఫ్ రెజ్యూమే కంటే మీకు ఓల్డ్ స్కీమ్ ఆఫ్ రెజ్యూమేనే మీకు బెటర్‌గా అనిపించొచ్చు. సో, మీరు న్యూ స్కీమ్ ఆర్ ఓల్డ్ స్కీమ్ సెలెక్ట్ చేసుకునే ముందు ఈ అలవెన్సెస్ క్యాలిక్యులేషన్స్ కూడా ప్రాపర్‌గా చెక్ చేసుకొని, మనం నెక్స్ట్ కవర్ చేయబోయే వీడియోస్‌లో ఒక ఎక్సెల్ ఫార్మాట్ ఇస్తాం. ఎక్సెల్ ఫార్మాట్‌లో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాపర్‌గా ఫిల్ చేసి ఆ తర్వాతే కన్సిడర్ చేయండి. వెదర్ న్యూ రెజ్యూమే సెలెక్ట్ చేసుకోవాలా? ఓల్డ్ రెజ్యూమే సెలెక్ట్ చేసుకోవాలా? అండ్ ప్యారలల్‌గా ఇంకా
ఈ సాలరీ కాలిక్యులేషన్స్ రిలేటెడ్ ఆర్ సమ్ అదర్ టాక్స్ రిలేటెడ్ ఇంపార్టెంట్ న్యూస్ గురించి ఏదైనా సరే లేటెస్ట్ అమెండ్మెంట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనది యూట్యూబ్ ఛానల్ అట్ ద సేమ్ టైమ్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ కంప్లీట్‌గా ఈ వీడియో కింద లింక్స్‌లో ఉంటాయి. అవి సెలెక్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీరు ఏదొచ్చినా సరే బెటర్‌గా ఇమ్మీడియేట్‌గా అప్డేట్ అవ్వడానికి బాగా థాంక్ యూ.